GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎటువంటి ఆలస్యత్వం పనికిరాదని, ఎవరైనా అధికారులు పనుల విషయంలో ఉపేక్షిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఈ రోజు జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెటసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, R&B, RWS, స్త్రీ శక్తి పథకం, గోదావరి వరద రిలీఫ్ ఆపరేషన్స్ మొదలైన అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారు, మినిస్టర్ ఫర్ హౌసింగ్ అలాగే ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ సార్ వారిని ఏలూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి సాధారణంగా ఆహ్వానించారు. అలాగే ఈ సమావేశం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కైకులూరు ఎమ్మెల్యే గారు శ్రీ కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే ఊటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చమట రాజు గారికి, అలాగే ఏలూరు పోలవరం శాసనసభ్యులు all the elected representatives, MLAs, అందరికీ నమస్కారం. I warmly welcome our MLA Tadepalli also for this meeting as a special guest. So sir, ఈ రోజు కొన్ని అజెండా కవర్ చెప్పడానికి పెట్టి ఉన్నాం సార్. And all the district officers are here. And for flood, ఇప్పుడు మనకు flood situation like flood district పెట్టి ఉన్నాం సార్. Once this presentation is over, whatever is the topic which elected representative wants may be raised, and accordingly we will also answer or prepare and come answer. ఇదొక ఎస్వై కృష్ణా డిస్ట్రిక్ట్ లో అక్కడ మామూలు గుడివాడ ట్రేడర్స్ తీసుకుంటున్నారని వీళ్ళేమో దాన్ని మా లిస్టులో లేదని అంటున్నారు.
అది సార్ సార్ట్అవుట్ చేశారు. ఇష్యూ ఏంటంటే ఈ కౌలు రైతులు సొసైటీలో మెంబర్ కాదు, మనం సొసైటీలకే ఇస్తున్నాం. సో లైక్ సొసైటీస్ అలాగన్నా ఇవ్వాలి, లేకపోతే మనం పేదల కన్నా ఇవ్వాలి, ఎక్కడ బ్లాక్ లేకపోకుండా. a moment this one I request the honorable minister also to do that. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణతో పాటు కులగణను కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసనాల శంకర్రావు డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలోని కొప్పుల వేలమ్మ కళ్యాణ మండపం నందు బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఆర్నిపల్లి తిరుపతిరావు ఎన్నిక కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్రావు మాట్లాడుతూ అలాగే బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే బీసీలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, ఆ ప్రకారం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మారగాని చంద్రకిరణ్, మాజీ జిల్లా అధ్యక్షుడు భీమవరపు పాపారావు, ఉక్కుర్తి నాగేశ్వరరావు, లంకా వెంకటేశ్వరరావు, బౌరోతు బాలాజీ, పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్ అందరూ సార్ సార్ రెడీ సార్ గ్రామ కమిటీలు వేసుకొని జిల్లా స్థాయిలో మంచి కమిటీని ఏర్పాటు చేసుకొని సంఘాన్ని పటిష్టపరచాలని కోరుతున్నాను. మరి మీరు మంచి కమిటీ వేసి బీసీ యొక్క ప్రతి కులాన్ని అందరూ ఎంపిక చేసి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలియజేసినట్లయితే, అలాగే ఇప్పుడు మరి ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించడం జరిగింది. తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు, ఉత్సాహవంతుడు, జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లె పల్లెన, వాడవాడన, గ్రామ గ్రామాన కూడా బీసీ వాదాన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈ రోజున ఇవ్వటం జరిగింది. వారికి ముందుగా వారిని బలపరిచినటువంటి బలహీన వర్గాలకు చెందిన కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి దేశంలో దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు. వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన చెప్పాడు, నేను ఛాయ్ వాలని, నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని, ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పని చెప్తూ కూడా జరిగింది. ఆ క్రమంలో ఆయన 3 దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రధాని గారు, ఈ దేశంలో
ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు. ఏలూరు జిల్లా జిలుగుబిల్లి మండలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు క్రోవిడి ప్రసాద్ అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వీడియో కాల్ ద్వారా ప్రసాద్ తో నేరుగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధలో ఉన్న పాత్రికేయ కుటుంబానికి అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయంగా 20,000 అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా అన్ని విధాల సహకారం అందిస్తామని ధైర్యంగా ఉండాలని ప్రసాద్ కి ప్రోత్సాహం కల్పించారు. ఎలాగుంది, ఏంటి ప్రాబ్లం? కిడ్నీలో స్టోన్స్. డబ్బులున్నాయా? డబ్బులున్నాయా? సరే, నీ అకౌంట్ కి ఒక 20,000 పంపించమని చెప్తాను. జాగ్రత్త ట్రీట్మెంట్ చేయించుకో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఎక్కడున్నారు? ఏ హాస్పిటల్ ఇది? ఎక్కడమ్మా? ఎక్కడ? విజయవాడ. ఆ డాక్టర్ గారి నెంబరు ఈ నెంబర్ ఫార్వర్డ్ చేయమ్మా, నేను మాట్లాడతాను డాక్టర్ గారితో. ఈ మన అకౌంట్ ఒక 20,000 పంపిస్తారు, చూడండి ఖర్చులు చూడండి. సరేనమ్మా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఓకే. ముసునూరు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 135 మంది నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుచు పార్థసారథి చెక్కులను అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి చేసే కుటుంబ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిసారి మనం ఈ చెక్కులు పంపిణీ న్యూజిలాండ్ ఆఫీస్ లోనే పెట్టుకుంటా ఉన్నాం. ఈ విధంగా మండలాల్లో కూడా పెడితే మన పార్టీ, మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు చేస్తున్న మానవత్వంతో చేస్తున్న గొప్ప కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో మరి ఈసారి ముస్లిం మండలి పెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి చేసిన మన పార్టీ మండల అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు, పిఎస్సిఎస్ అధ్యక్షులకు నేను పార్టీ ఆలోచనగా మన కార్యకర్తలకు ఉన్న మాట మరి వాటిని అధిగమించి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మరి మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అందరికీ సరిగా మనం చేస్తున్నాం. మరి ప్రకాశం బ్యారేజ్ కిందకి సముద్రంలోకి వృధాగా నీళ్లు పోతున్నాయి, అంటే మరి నీళ్లు వదలటం కూడా జరిగిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. మరి అభివృద్ధి కూడా రోడ్ ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈసారి అందరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రోజు రాదమ్మ ఫ్రమ్ పల్లేరుమూడి, రాజు బాల వెంకన్న ఫ్రమ్ కుక్కులూరు. ఆఫీస్ కి ఏదైనా ఎలా చూడు కృష్ణారావు, అలాగే మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఏలూరు నగరంలో నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు పవర్పేటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా పెద్దబాబు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుపేదలకు రక్తం అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అభిషేకం కొరకు దీన్ని పెట్టండి. వీడు ఉండగా పట్టండి. ఓం రాజాయ ఈ పక్క వచ్చేయండి. ఈ పక్క వచ్చేయండి. सर्वेश्वराय साधवाय श्रीमन्महादेवाय नमः तत्सृजाय महादेवाय धीमहि तन्नो रुद्रः बाबाने जवान दान दे बाबा बाबू सत्य लक्ष्मी श्री राम हनुमान सूर्य गुरुमूर्ति कृष्ण नाम से गीता और अभिनव श्री राम नाम से कुमार मारने वाला मेरा कुमार आइटम अम्मा बापू थी చెప్పండి. సువర్ణ దేవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక ఎస్ కన్వెన్షన్ లో ఆదివారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో రామానాయుడు కుమార్తె శ్రీజ పవన్లని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీల ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.